డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన ప్రీతికరమైన జుట్టు గురించి మాట్లాడుకుందామా. చాలా వీడియోస్ ఇస్తూ ఉంటాను జుట్టు గురించి, కానీ పాపం అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే జుట్టు. ఈ రోజుల్లో ఒకప్పుడు జుట్టు అసలు ఊడుతుందని చెప్పేవాళ్ళు కాదమ్మా. ఇప్పుడు ఏంటి అంటే 100లో 99.9% జుట్టు ఊడిపోతుందని చెప్తూ ఉంటారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలకైనా. అబ్బాయిలకైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వాళ్ళకి 14 years నుంచే జుట్టు ఊడడం స్టార్ట్ అవుతుంది, గ్రే హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. 25-26 years వచ్చేటానికి బట్టతళ్ళు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం మెయిన్లీ వాళ్ళ హార్మోన్స్. వాళ్ళని వదిలేస్తే ఇంకా ఆడవాళ్ళల్లో ఎందుకు ఊడిపోతుంది? వీళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక మేజర్ కాజ్. ఈ రోజుల్లో అమ్మాయిలకి థైరాయిడ్, పీసీఓడీలు వెరీ కామన్. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి ప్రొలాక్టిన్ కూడా ఒకటి కారణమ్మా. ఇది చాలామంది గమనించుకోవడం లేదు. ప్రొలాక్టిన్ కూడా చాలామంది అమ్మాయిలు ఎక్కువైపోతూ ఉంది. దీనివలన కూడా హెయిర్ లాస్, పిగ్మెంటేషన్, వెయిట్ గెయిన్ చాలా ఉన్నాయి. అలానే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అమ్మాయిల్లో పెరిగిపోతున్నాయి. మేల్ హార్మోన్ అన్నమాట ఇది. సో ఈ రెండు కూడా చెక్ చేసుకోవాలి. మీకు విపరీతంగా హెయిర్ లాస్ ఉంటే, జనరల్గా హెయిర్ లాస్ ఉంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మా. జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి 100 వరకు వెంట్రుకలు ఊడిపోతాయి. అసలు దీన్ని ఆలోచించుకోవద్దు. ఇది వెరీ కామన్. చాలామంది చెప్తుంటారు, మేడం మేము తలస్నానం చేసినప్పుడు బాత్రూంలో ఇంత జుట్టు ఉంటుంది అని. మీరు అదంతా లెక్క పెడితే ఒక 20-40 ఉంటాయన్నమాట. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఊడుతుంది. కానీ డ్రాస్టిక్ చేంజ్ మీకు ఒక నెలలో సగం అయిపోయింది, 2 నెలల్లో సగం అయిపోయింది, లేదా ప్యాచెస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మాత్రం మీరు హార్మోనల్ టెస్టులు చేయించుకోవాలి నేను చెప్పినవి. ఇకపోతే ఇప్పుడు మనకందరికీ స్ట్రెస్ అనేది వెరీ కామన్ కాజ్, చిన్న పిల్లల దగ్గర నుంచి. దీనివల్ల కూడా జుట్టు ఊడుతుంది. మంచినీళ్ళు సరిగ్గా తాగడం లేదు, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము. పిల్లలే కాదు, పెద్దవాళ్ళం కూడా తింటున్నాము. వాళ్ళకి తెచ్చిపెట్టి మనం కూడా తింటున్నాము. ఇది ఒక మేజర్ కాజ్. నిద్ర సరిగ్గా ఉండడం లేదు. స్లీపింగ్ ప్యాటర్న్ మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు 11-12కి పడుకోవడం, ఉదయాన్నే 7-8కి లేవడం, ఇంకా కొంతమంది 10-11కి లేచే వాళ్ళు కూడా ఉన్నారు. నైట్ షిఫ్ట్లు వాళ్ళని వదిలేయండి, వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఇంట్లో మామూలుగా ఉండే వాళ్ళకు కూడా అదే ఉందన్నమాట. అంటే పిల్లలు లేదా వాళ్ళ పిల్లలు స్కూల్కో కాలేజ్కో వెళ్తుంటే తప్పితే తొందరగా లేవడం లేదు. ఇది అన్నిటికంటే పెద్ద కారణం. మన బయోలాజికల్ క్లాక్ మారిపోతే మరి దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది. సూర్యుడితో పాటుగా లేవాలిమ్మా. సూర్యాస్తమయంతో మనం ఫుడ్ అంతా ముగిచ్చేసుకొని సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక 2 గంటలకు పడుకొని నిద్రపోవాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఇప్పుడు ఎవరం ఫాలో అవుతున్నాము అలా ఫాలో అయ్యే వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ చాలా తక్కువ ఉంటుంది. నిజం, ఇది నమ్మాలి మీరు. కానీ ఇప్పుడు పిల్లలు ఎప్పుడు నిద్రపోతున్నారమ్మా? 12-1 ఉదయాన్నే 8-9కి లేస్తున్నారు. ఇదన్నిటికంటే పెద్ద కారణం అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ టైం అనేది కూడా ఒకటి, రేడియేషన్. వీటన్నిటికంటే పెద్ద కారణం ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం. తింటున్నాం, రిచ్ ఫుడ్డే తింటున్నాం మనం. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, ఫుల్ నాన్ వెజ్ తిన్నారు, మాకు భలే ప్రోటీన్ వచ్చింది అనుకుంటారు. కానీ దాంట్లో ఫైబర్ ఎంత ఉంది? ఫైబర్ ఉండదు. ఏ మదర్ అయినా కానీ వాళ్ళ బాబుకి నాన్ వెజ్ బాగా పెట్టినప్పుడు ఆకుకూరలు చేసి పెడుతుందా, లేదా బీన్స్ ఫ్రై తిన్నానా అని పెడుతుందా? లేదు. వాళ్ళకి అది ఇష్టపడదు. ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి మామూలు వెజిటబుల్స్ ఇష్టపడవు. సో పెట్టరు, ఓన్లీ నాన్ వెజ్ తింటారు. టేస్టీగా ఉండే వాటికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇది అన్నిటికంటే పెద్ద దెబ్బ మన జుట్టు మీద. సో నిజంగా చెప్పాలి అంటే ప్రోటీన్స్ పెద్దగా తక్కువ ఉండడం లేదు మా ఎవరికి. అవసరానికి మించి తీసుకుంటున్నారు, ఓవర్ ప్రోటీన్ తీసుకుంటూ ఉన్నారు. ఇకపోతే మంచినీళ్ళు. 10th ఇంటర్ పిల్లలైతే వాష్రూమ్ ప్రాబ్లం అని చెప్పేసి, అంటే వాళ్ళు ఉంటారు కదా 12 గంటలు 14 గంటలు కూడా స్కూల్లో ఉంటారు. వాళ్ళు 2 గ్లాసులు కూడా తాగడం లేదు మా మంచినీళ్ళు. మరి మీకు ఆ 2 గ్లాసుల నీళ్లు శరీరంలో దేనికి ఉపయోగపడాలి? మీకు డైజెషన్కి ఉపయోగపడాలా? ఎక్స్క్రీషన్కి ఉపయోగపడాలా? హైడ్రేషన్ ఇంకెలా వస్తుందమ్మా మీకు? సో ఇది అన్నిటికంటే చాలా పెద్ద కారణం మంచినీళ్ళు తాగకపోవడం. ఇలా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు మా జుట్టు ఊడడానికి. మీరు అనొచ్చు, మరి కారణాలు చెప్తున్నారు మేడం, మరి ఏం చేయాలి దీనికి అంటే, ఫస్ట్ మన కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోవాలిమ్మా. మీరు అనొచ్చు, మేడం మా పాప 10th, మా బాబు ఇంటర్, ఏం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటాడు? చేయండి, వాళ్ళకి తగ్గట్టే చేయండి. వాళ్ళు ఏంటంటే పడి చదువుతారు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 10 వరకు.
బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కదా, బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక ఫ్రూట్ ఇవ్వండి మా, లేదా చిన్న గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి ఫ్రూట్ తినము అనుకుంటే, లేదా వెజిటబుల్ జ్యూస్ ఇవ్వండి. సో దాంట్లో అంత ఇంత ఫైబర్ ఉంటుంది కదా. వడగట్టి ఇవ్వకండి, పల్ప్ ఇవ్వండి. 3 ఇడ్లీలు పెట్టారు, 6 ఇడ్లీలు తినండి, 5 ఇడ్లీలు తినండి అని బలవంత పెట్టద్దు వాళ్ళని. ఎగ్ తినమని చెప్పేసి ఎగ్స్ అవన్నీ నైట్ పెట్టండి. మార్నింగ్ టైం ఖచ్చితంగా ఫ్రూట్ ఇవ్వండి, ఫైబర్ ఇవ్వండి. నేను ప్రోటీన్ వద్దంటంలా, కావాలంటే ఎగ్ కూడా పెట్టండి, కానీ ఫ్రూట్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. లంచ్ బాక్స్లోకి రోజు నాన్ వెజ్ కాకుండా, నాన్ వెజ్ పెడితే ఆకుకూర పెట్టండి మా, లేదా బీన్స్ ఫ్రై పెట్టండి, లేదా బెండకాయలు పెట్టండి. అలవాటు చేయండి మా కూరగాయలని, అలా పెట్టండి. నైట్ ఇంటికి రాగానే మనం చాలా తెప్పించి పెడుతూ ఉంటాం ప్రాసెస్డ్ ఫుడ్ అంతా కదా, సమోసాలు, పిజ్జా, బర్గర్లు. పాపం కష్టపడి వచ్చాడు అని చెప్పేసి పెట్టండి అవి 2 రోజులు. మిగతా అప్పుడు గుగ్గిళ్ళు ఇవ్వండి. గుగ్గిళ్ళు అంటే బాయిల్డ్ లెగ్యూమ్స్ మా, శనగలు, పెసలు, అలసందలు లాంటివి. ఫుల్ మఖనా ఇవ్వండి, పన్నీర్ వేయించి పెట్టండి, మీ ఇష్టం. ఫైబర్ ఉండేది కూడా పెట్టండి మా, లేదా ఒక చిన్న ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్ కానీ ఇవ్వండి. ఈవినింగ్ కూడా, నైట్ ఇవ్వద్దు. నైట్ మీరు 8 కంతా ఫుడ్ పెట్టేయండి మా పిల్లలకు. వాళ్ళు హోంవర్క్ ఉందనో లేదా ఆడుకుంటే వచ్చిన తర్వాత 9-10కి పెట్టకండి. ఎందుకంటే కాన్స్టిపేషన్ పిల్లల్లో వెరీ కామన్ ప్రాబ్లం. 60-70% పిల్లలకి కాన్స్టిపేషన్ మా, 10th ఇంటర్ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ డైట్లో అసలు ఫైబరే ఉండదు. మోషన్కి ఫ్రీగా వెళ్ళామని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది అన్నిటికంటే పెద్ద కారణమ్మా, గుర్తుపెట్టుకోండి. మలబద్ధకం అనేది ఉంటే మీకు స్కిన్ బాగుండదు, హెయిర్ బాగుండదు, టోటల్గా మీ హెల్త్ కూడా పాడైపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి డాండ్రఫ్ మా. డాండ్రఫ్ అసలు గమనించరు. నా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తుంటారు, మేడం మా బాబుకి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఉందని, కానీ ఒక్కసారి తలస్నానం చేస్తారు. ఎందుకంటే టైం లేదు పాపకి, ఎందుకంటే ఉదయం పోతే సాయంత్రం వస్తుంది కదా. సో తలస్నానం చేపించే ఓపిక ఉండదు, టైం ఉండదు. తల ఆరాలి కదా, జలుబు చేస్తుంది, దేనికదా ఆన్సర్ పెట్టుకొని ఉంటారు. మీరు వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తే డాండ్రఫ్ పోదుమా. డాండ్రఫ్ 1 year ఉంది అంటే అదొక్క కారణం చాలు హెయిర్ ఫాలింగ్కి. ఇది కూడా ఒకటి చూసుకోవాలి మీరు కారణం. ఫేస్ ఏమో రోజుకు 2-3 సార్లు కడిగి, తల వారానికి ఒక్కసారి కడిగితే ఎలా హెల్దీగా ఉంటుందమ్మా. కొంతమందికి పేలు ఎలా పోవాలి. ప్రతి వారం కూర్చోబెట్టి దువ్వండి మా పిల్లలకి. మీ పిల్లల మీద ఆ మాత్రం కాన్సన్ట్రేషన్ చూపించండి. మీ పిల్లలు బాగా శుభ్రంగా ఉన్నా కానీ పక్కన పిల్లలకు ఉండొచ్చు పేలు. సో అది కూడా ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అవుతాయి. గీరుతా ఉంటారు పాపం పిల్లలు చదువుకుంటూ కూడా. సో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అక్కడ ప్యాచెస్ వస్తాయి, మీకు గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని కారణాలు ఉన్నాయమ్మా. కాబట్టి మీ పిల్లల్ని చక్కగా 6 నుంచి 8 గంటలు నిద్ర పెట్టండి, మీరు నిద్రపోండి. మీకు కూడా ఇది హెయిర్ ఫాలింగ్ ఉండే వాళ్ళందరికీ. ఒకవేళ అమ్మాయిలు 13-14 సంవత్సరాల పిల్లలు విపరీతంగా జుట్టు ఊడుతుంటే మీ డాక్టర్ని కలవండి, లేదా మీరు కూడా టెస్టులు చేయించుకోవచ్చు. పీసీఓడి చేయించుకోండి, థైరాయిడ్ చేయించుకోండి మా. హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూసుకోండి. ఈ రోజుల్లో B12, విటమిన్ D3లు కూడా చిన్న పిల్లలు కూడా తక్కువ ఉంటున్నాయి. అది కూడా సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే నష్టమే లేదు. ప్రోటీన్ పెట్టండి, ప్రోటీన్తో పాటుగా ఫైబర్ కూడా పెట్టండి. మేము పప్పు తింటామంటే పప్పులో కూడా ఏం ఫైబర్ ఉండదు మా, కాకపోతే ఆకుకూరలో వేస్తే ఫైబర్ వస్తుంది. ముద్దపప్పులాగా పెట్టారంటే దాంట్లో కూడా ఏం ఫైబర్ ఉండదు. కాబట్టి ఆకుకూరలు కానీ బీన్స్ కానీ తప్పకుండా పెట్టండి. కీరా తింటే మంచిది. చిన్న క్యారెట్ ఇవ్వచ్చు వాళ్ళకి, ప్రతిరోజు కూడా ఇవ్వచ్చు సరదాగా తినమని చెప్పేసి. ఫ్రూట్స్ 2 పెట్టండి. అన్నం క్వాంటిటీ తగ్గించండి. వీలైతే ఒక పూట రాగి జావ ఇవ్వడానికి ట్రై చేయండి, లేదా ఎనీ మిల్లెట్ మా, ఒక్క పూట మాత్రమే వాళ్ళు ఇష్టంగా తీసుకునేది ఏదైనా కానీ ఒక మిల్లెట్ యాడ్ చేయండి, లేదా స్నాక్స్ మిల్లెట్స్తో చేయండి. బయట నుంచి తెప్పే స్నాక్స్ వారానికి 2 సార్లు లిమిట్ చేసుకోండి మా. నేనైతే ఇది చెప్తాను, హై సాల్టీ ఫుడ్ తగ్గించండి. అంటే చిప్స్ రోజు ఇవ్వడము, అలానే చాక్లెట్స్ మా, కొంతమంది పిల్లలు 10 చాక్లెట్స్ కూడా తింటున్నారు. ఇలా అన్నమాట. ఇవన్నీ తగ్గించండి. మెయిన్ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పండి మా. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, చదువుతున్నావు, నాకు చాలా ఇష్టం అవుతుంది, మార్క్స్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు నాన్న, బాగా చదువు. ఎందుకంటే అందరూ ఫస్ట్ రావాలనుకుంటారు. ఎంతమంది ఫస్ట్ వస్తారు మా స్కూల్లో? కాబట్టి మీ పిల్లల మీద మరీ బరువు ఎత్తి పెట్టకండి మా. ఇది అన్నిటికంటే
పెద్ద కారణం అవుతుంది. ఎందుకంటే అమ్మా నాన్నని తృప్తిపరచడానికి పిల్లలు విపరీతంగా చదువుతున్నారు. అది ప్రిస్టేజ్ కింద తీసుకుంటున్నారు. ఫస్ట్ రావాలి అని. ఎంతమంది పిల్లలు ఫస్ట్ వస్తారు? ఎన్ని వేలు ఎన్ని లక్షల స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది ఫస్ట్ వస్తారు? ఫస్ట్ వచ్చిన పిల్లలు ఎంత మాత్రం గొప్ప? అది ఆలోచించుకుంటే మనం పిల్లల మీద అంత ప్రెషర్ పెట్టమ్మా. ఇది నాకు చాలా బాధ కలిగించే విషయం కాబట్టి చెప్తూ ఉన్నాను. చదివి 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 పిల్లలకి జుట్టుడిపోతుందమ్మా 10th ఇంటర్లో. మీరేమన్నా అనుకోండి. సో డిగ్రీకి వచ్చేటప్పటికే వాళ్ళకి అయిపోతుంది పని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు. మీరు అనుకుంటారేమో ఆయిల్స్ షాంపూస్ పనిచేస్తాయని. ఇవన్నీ బాగున్న తర్వాత మాత్రమే ఆయిల్స్ షాంపూస్ పనిచేస్తాయి. మరీ ఎక్కువ ఉడుతుంటే ఎక్స్పర్ట్ని కలవండి మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.